సార్ రామబాణం వాట్ డూ యూ థింక్, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎమోషన్, అంటే ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఒక రకమైన ఫీలింగ్ తోటి బయటకు వెళ్తాం సార్. ఇప్పుడు రామబాణం చూసిన తర్వాత అంటే మనం ఎలాంటి, అంటే యాజ్ అన్ ఆడియన్ ఎటువంటి ఫీలింగ్తో బయటకు వెళ్తాడని మీరు అనుకుంటున్నారు? అంటే ఐ వోంట్ టెల్ నేను ఇప్పుడు దాకా ఇట్లాంటి కథ రాలేదు అసలు, కొత్త కథ అని అట్లా నేను చెప్పాను. ఉన్నాయి, బట్ కథను మేము కొత్తగా చెప్పడానికి ట్రై చేసాం. అట్ ది సేమ్ టైం మెయిన్ కంటెంట్ ఆఫ్ ది సినిమా ఎమోషన్ ఉంది చూసారా, ఆ ఎమోషన్ మేము ఎక్కడ డిస్టర్బ్ చేయాలి. దట్ కోర్ ఎమోషన్ విల్ కనెక్ట్ టు ద ఆడియన్స్. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఈ సినిమాలో? బ్రదర్స్ ఎమోషనే. ఓకే, బ్రదర్స్ ఎమోషన్ అంటే వాళ్ళ మీద కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, దాని తర్వాత అంటే దట్ ఈస్ విల్ హ్యాపన్ ఎవ్రీ వన్. ఆల్మోస్ట్ నాకు తెలిసి అవుట్ ఆఫ్ 100 people 75% ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది బ్రదర్స్ మధ్య. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఐ వాంట్ నేను గొడవలు పెట్టేసుకుంటారని కాదు, ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంటుంది, నో డౌట్. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దాన్ని మళ్ళీ ఎట్లా వాళ్ళు రెక్టిఫై చేస్తాం, ఆ కోర్ ఎమోషన్ని డెఫినెట్గా సినిమా చూసేటప్పుడు కనెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మేము చెప్పాలనుకున్న మెసేజ్ అండర్ కరెంట్గా డెఫినెట్గా చూసినప్పుడు, విన్నప్పుడు, కానీ డైలాగ్ విన్నప్పుడు దిస్ ఈజ్ నిజమే కదా, ఇది హ్యాపెనింగ్, ఇది జరుగుతుంది మన దగ్గర, కానీ మనం అది కళ్ళు మూసుకొని అందరూ గుంపులు గోయిందేలాగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నేను ఆ డైలాగులు చెప్పిన తర్వాత, అన్నయ్య చెప్పిన తర్వాత కూడా నేను కొన్ని చూసుకుంటే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, కానీ మనం ఏం పట్టించుకోవట్లేదు. బట్ దానివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుందనే మనకు తెలుస్తూనే ఉంది. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ విత్ దట్ ఓన్లీ ఫ్లో.